సో హాయ్ ఫ్రెండ్స్, మన సత్యదేవ్ గారిది జేబ్రా మూవీ చూడడం అయితే జరిగింది. ఆ మూవీ అసలు హిట్టా ఫట్టా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. నాకైతే మాత్రం మన సత్యదేవ్ గారు చేసిన సినిమాల్లో బ్లఫ్ మాస్టర్ అయితే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం భయ్యా. అలాగే మీకు ఏ మూవీ ఇష్టమో మీరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మన సత్యదేవ్ గారు అయితే మన బ్లఫ్ మాస్టర్ మూవీ తర్వాత అంత పెద్ద హిట్ బొమ్మ గానీ అంత మంచి సినిమా గానీ ఈ మధ్యన అయితే తీయలేదు భయ్యా. తీసారు 1-2 ఫిలిమ్స్ అయితే తీసారు. అలాగే కృష్ణప్ప తీసారు, డిసప్పాయింట్ అయితే తీసారు. 1-2 ఫిలిమ్స్ అయితే తీసారు కానీ నాకైతే అంతగా నచ్చలేదు. ఈ మూవీ అయితే నాకైతే మాత్రం కొద్దిగా ఇంప్రెస్ అయితే చేసింది భయ్య. ఈ మధ్యన ఎందుకో కానీ బ్యాంకింగ్ గురించి అయితే చాలా ఎక్కువ మూవీస్ అయితే వస్తున్నాయి భయ్య. ఈ మూవీ స్టోరీ లైన్ కూడా బ్యాంకింగ్ గురించే భయ్య. అలాగే మన రీసెంట్ గా మనకి లక్కీ భాస్కర్ మూవీ కూడా బ్యాంకింగ్ గురించే వచ్చింది. అలాగే ఆ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటో నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను. లక్కీ భాస్కర్ మూవీ ఏమిటంటే ఆ మూవీ 90s లో బ్యాంకింగ్స్ ఎలా ఉండేవి అనేది తీశారు భయ్య. ఈ మూవీ ఏమిటంటే ఈ కాలంలో ఈ జనరేషన్ లో ఎలా బ్యాంకింగ్స్ ఉన్నాయి అనేసి తీశారు భయ్య. మనకి 90s లో ఏమిటంటే ఇప్పుడు ఫ్యూచర్స్ అయితే అప్పుడైతే ఉండేవి కాదు భయ్య. మనకి ఆ ఫ్యూచర్ తగ్గట్టు లక్కీ భాస్కర్ మూవీ అయితే తీశారు. ఈ మూవీ ఏంటంటే ఈ జనరేషన్ లో ఏం జరుగుతుంది, అసలు ఈ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, ఫోన్ పే గానీ పేటిఎం గానీ ఇవి ఎలా జరుగుతున్నాయి, అసలు పాసిబుల్ లేదా అనేది మనకి ఈ మూవీలో అయితే చూపించడం అయితే జరిగింది భయ్య. జేబ్రా మూవీ రివ్యూలో లక్కీ భాస్కర్ గురించి ఎందుకురా చెప్తున్నావు అనుకోవచ్చు, కాకపోతే ఒక పాయింట్ అయితే ఉంది భయ్య. పాయింట్ ఏమిటంటే ఆ మూవీ ఈ మూవీ సిమిలర్ గా అనిపిస్తుంది భయ్య. రెండు బ్యాంకింగ్ గురించి సేమ్ టు సేమ్ స్టోరీ లైన్ అయితే ఉంటుంది. ఈ సోదంతా పక్కన పెట్టేసేయండి. మెయిన్లీ ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే మీకైతే ఒక్క ముక్కలో చెప్పేస్తాను చూడండి భయ్య. ఈ జేబ్రా మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే మన హీరోయిన్ అయితే ఉంటుంది కదా, హీరోయిన్ గారు అయితే మనకి బ్యాంక్ లో పనిచేస్తారు భయ్య. పాయింట్ విషయానికి వస్తే హీరోయిన్ గారు అయితే బ్యాంక్ బుక్ లో ఒక నెంబర్ మిస్టేక్ అయ్యి వేరే వాళ్ళకైతే 4 lakhs అయితే పంపించేస్తుంది భయ్య. సింపుల్ గా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే చెప్తాను చూడండి భయ్య. మన అకౌంట్ లో పడాల్సిన డబ్బులు వేరే అకౌంట్ లో అయితే పడిపోతాయి అనమాట. అసలు ఆ 4 lakhs అమౌంట్ అసలు ఎవరికి పడి నిజంగానే మిస్టేక్ అయి పంపించేసిందా లేకుంటే కావాలని పంపించిందా, ఇవన్నీ మీరైతే థియేటర్ లో అయితే చూస్తారు భయ్య. అసలు విషయానికి వస్తే వీళ్ళైతే మూవీలో ట్రేజర్ గానీ ట్రైలర్ గానీ రిలీజ్ అయితే చేశారు కదా, ఆ ట్రేజర్ ట్రైలర్ లో ఏ మాత్రం కూడా స్టోరీ అయితే రివీల్ అయితే చేయలేదు భయ్య. మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది భయ్య. మనకి అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది కానీ మొత్తానికి సినిమా అయితే మాత్రం చాలా బాగుంటుంది భయ్య. ల్యాగ్ అంటే మనకి స్టోరీ లైన్ లోకి తీసుకువెళ్లే ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ లో మనకి కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటది కానీ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది భయ్య. అలాగే మూవీలో మాత్రం విలన్ క్యారెక్టర్ అయితే హైలైట్ భయ్య. చెప్తున్నాను కదా, విలన్ ఎవరు అనుకుంటున్నారు, డాలీ ధనంజయ్ గారు భయ్య. అదే మన అల్లు అర్జున్ గారి సినిమాలో పుష్ప 2లో చేశారు కదా, అలాగే పుష్ప 1లో కూడా చేశారు కదా జాలిరెడ్డి. చెప్తున్నాను కదా, మూవీలో అయితే మాత్రం ఒకనొక టైంలో ఈ ధనంజయ గారే విలనా లేకపోతే హీరోనా అనిపిస్తుంటది. అసలు చెప్తే నమ్మరు కానీ విలన్ కి అయితే ఈ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది భయ్య. ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే మనం కనెక్ట్ అయిపోతాం భయ్య. కొన్ని సినిమాల్లో హీరోకి అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే పెడతారు కదా, ఆ ఎమోషన్ గానీ మనం అయితే కనెక్ట్ అయితే అయిపోతాము. సినిమాలో హీరో ఫ్లాష్ బ్యాక్ కి కనెక్ట్ అవడము అది సెకండరీ అండి. ఎందుకంటే ఆ ఎమోషనల్ సీన్స్ కావచ్చు, ఆ ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఆటోమేటిక్ గా మూవీలో హీరో ఫ్లాష్ బ్యాక్ అనేది మనమైతే కనెక్ట్ అయితే అయిపోతాం భయ్య. ఈ సినిమాలో ఏంటంటే విలన్ ఫ్లాష్ బ్యాక్ కూడా మనమైతే కనెక్ట్ అయితే అవుతాం భయ్య. అంత ఎమోషనల్ గా అంత ఎలివేట్ గా ఉంటది భయ్య. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది భయ్య. అలాగే ఇంటర్వెల్ సీన్ వస్తాడికి నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంటది. ఆ ట్విస్ట్లు గానీ మంచిగా రివీల్ అయితే చేస్తుంటారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మీద డబుల్ ట్రిపుల్ అయితే ఉంటుంది భయ్య. హీరో ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ్య సెకండ్ హాఫ్ అయితే మాత్రం. అసలు విషయానికి వస్తే మూవీ అయితే చాలా సింపుల్ స్టోరీ, కాకపోతే డైరెక్టర్ అయితే ఆ కథ చెప్పే విధానంలో మనకైతే నచ్చుద్ది అనమాట. అలాగే మూవీ క్లైమాక్స్ వస్తాడికి మనకు ఒక్కొక్క ట్విస్ట్ అయితే రివీల్ అయితే అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంటది భయ్య. మీకు మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటది మూవీ అయితే. అలాగే మూవీలో యాక్టింగ్ అయితే సత్యదేవ్ గారు అయితే ఇరగదీశారు భయ్య. బ్లఫ్ మాస్టర్ మీద దీంట్లో అయితే ఎక్సలెంట్ గా చేశారు భయ్య. ఈ మూవీ అయితే బ్లఫ్ మాస్టర్ అయితే డామినేట్ చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అయితే అవబోతుంది భయ్య. మనం అందరము థియేటర్ లో చూడాల్సిన మూవీ. ఎందుకంటే రీసెంట్ గా చాలా క్లామ్స్ అయితే జరిగాయి కదా భయ్య. అలాగే ఓటీపీ ద్వారా కావచ్చు, చాలా మనీ అయితే చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి కదా, మనకి అవన్నిటి మీద మనకి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది భయ్య ఈ మూవీ చూస్తే. ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది భయ్య. మనం పెట్టిన డబ్బులకైతే న్యాయం అయితే చేస్తుంది. సో ఫైనలీ నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3.5 అయితే ఇస్తున్నా భయ్య. మీరు ఈ మూవీ చూస్తుంటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఈ మూవీ చూస్తుంటే ఈ మూవీ మీకు నచ్చిందా లేదో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి భయ్య. అలాగే ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నా భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.